ప్రధానోపాధ్యాయులందరికీ శుభోదయం సార్. టీఐఎస్‌లో భాగంగా వ్యక్తిగత లాగిన్‌లో వివరాలు నమోదు చేయడం పూర్తయింది. ప్రస్తుతం క్యాడర్ స్ట్రెంత్ అప్డేషన్ చేయాల్సి ఉంది. అది కూడా సిఎస్సి సైట్‌లోనే. సంబంధిత ప్రధానోపాధ్యాయులు దాన్ని కన్ఫర్మ్ చేయాలి. దానికోసం మామూలుగా మనం టీఐఎస్ ఏ విధంగా అయితే చేస్తామో సిఐఎస్‌లో లాగిన్ కావాలి. కాకపోతే పాఠశాల యొక్క డైస్ కోడ్‌తో లాగిన్ కావాలి. ఓకే. ఏదైనా బ్రౌజర్‌లో csc.ap.gov.in అని టైప్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. రైట్ కార్నర్‌లో ఉన్నటువంటి లాగిన్ పైన క్లిక్ చేస్తాం. చేసిన తర్వాత పాఠశాల యొక్క డైస్ కోడ్‌తో లాగిన్ కావాలని చెప్పాను కదా ఇంతకుముందు. అదేవిధంగా యూజర్ ఐడిగా డైస్ కోడ్ ఇవ్వాలి. తర్వాత పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చా కోడ్ ఇచ్చి లాగిన్ పైన క్లిక్ చేస్తాం. తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన టాస్క్ పైన హెడ్డింగ్స్‌లో చూసినట్లయితే హోమ్, ఎంఐఎస్ రిపోర్ట్స్, సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంది కదా. ఈ సర్వీసెస్ ఆప్షన్‌లోకి వెళ్ళాలి. ఆ తర్వాత లెఫ్ట్ కార్నర్‌లో చూసినట్లయితే రో నంబర్ 8కి వెళ్ళండి. రో నంబర్ 8 క్యాడర్ స్ట్రెంత్ అన్న ఆప్షన్ ఉంటుంది. రో నంబర్ 8లో తర్వాత దానిపైన క్లిక్ చేసినట్లయితే మరో సబ్ రో ఓపెన్ అవుతుంది. క్యాడర్ స్ట్రెంత్ దానిపైన క్లిక్ చేస్తాం. తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది. మన పాఠశాలలో ఉన్నటువంటి అందరూ ఉపాధ్యాయుల వివరాలు ఇక్కడ కనిపిస్తాయి. కాకపోతే ఈ రైట్ కార్నర్‌లో వర్కింగా, ట్రాన్స్‌ఫర్డా, ప్రమోటెడ్డా అన్న ఆప్షన్ ఇస్తూ దాన్ని మనం చివర్లో కన్ఫర్మ్ బటన్ ఉంటుంది. కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే కొన్ని పాఠశాలల్లో ఖాళీగా ఉన్నప్పుడు వాటిని టీచింగ్ టైప్ అని చెప్పేసి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టీచింగ్ టైప్ ఇచ్చినట్లయితే నాన్ టీచింగా, టీచింగా అని ఇచ్చినట్లయితే దాని యొక్క శాంక్షన్ పోస్ట్ సంఖ్య ఇచ్చినట్లయితే వర్కింగ్ ఎన్ని, వేకెంట్ ఎన్ని ఆటోమేటిక్‌గా వస్తాయన్నమాట. ఆ తర్వాత అవి ఇచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ ఆప్షన్ నొక్కేసి యాడ్ చేసుకోవాల్సి ఉంది. ఒకవేళ ఎవరైనా ట్రాన్స్‌ఫర్ గాని, మరి ప్రమోషన్ ద్వారా వేరే పాఠశాలకు వెళ్ళినట్లయితే వారిని డిలీట్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఉంది. ఓకే. ఈ వివరాలు అప్డేట్ చేస్తే సరిపోతుంది. జస్ట్ వర్కింగా, నాట్ వర్కింగా మరి కన్ఫర్మేషన్ టాలీ చేసుకొని మనం కన్ఫర్మ్ చేయడమే. చిన్న విషయమే సార్. జస్ట్ కొద్ది సమయంలోనే పూర్తవుతుంది. ఓకే. థాంక్ యూ. వన్ అండ్ ఆల్.